చక్కగా మీరు దేవునిలో ఇంకా బాగా ఎదుగుతారు, బాగా బలపడతారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అమ్మా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కండ్లు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య సందేశానికి వెళ్దాం. అందరూ కూడా కండ్లు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో ఈ దినమున ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ పునరుద్ధాన దినమందు ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఇదిగో ప్రత్యేకముగా తండ్రి, ఇదిగో నాయన వాక్య సందేశంలో తండ్రి మీ కృప తోడుగా ఉంచండి, మీ ఆత్మను దయచేయండి. దేవా, ఇదిగో మీరే మాతో మాట్లాడండి. మాకు ఏ మాటలు అవసరమో నాయనా. అయ్యా, ఇదిగో మా జీవితాలు ఎలా కట్టుకోవాలో ప్రభా, అయ్యా అది నీ వాక్యము ద్వారానే జరుగుతుంది నాయనా. దేవ, మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల ఉద్దేశాలు కాదు, మనుషులు ఏదో ఉద్రేకంగా ఏదో మాట్లాడతారు ప్రభా. దేవ, మనుషుల మాటలు కాదు కానీ తండ్రి ప్రభా, నీ మాట మాకు కావాలి ప్రభా. అయ్యా, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది నాయన, నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది నాయన. దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మరి జయమ్మ గారు, ఇదిగో తండ్రి ప్రభా దానియమ్మ గారు కూడా వచ్చారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు. మీరు చక్కగా దేవుని యొక్క మాట వినవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచూ ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ దేవుని వాక్యం వింటున్నారా? అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దయచేసి ఎవరు పడుకోవద్దు. మరి వాక్యం వినవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రియులారా, మనం చెప్పాను, మనమందరం కూడా ఒక గృహము, మనమందరం కూడా ఒక కుటుంబము, మనమందరం కూడా ఒక కుటుంబంగా ఒక గృహంగా పిలువబడుతున్నాం. ప్రియరా, ఇక్కడ మంచి మాట కనబడుతుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచు ఉన్నాడు. ప్రియరా, మనందరికీ బాగా తెలుసు, మనందరికీ కూడా ఇల్లులు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. ఒకప్పుడు అందరివి తాటేకిల్లులు ఏంటి. ఈరోజు అందరూ కూడా చక్కటి గృహాల్లో మరి జీవిస్తున్నారు. ఏమండి, మరి అందరూ కూడా మంచి ఇళ్ళలోనే ఉన్నారు. సమీయేలు గారు వాళ్ళు పాకలో ఉంటున్నారు. ఏంటి, ఇప్పుడు మన అందరం కూడా మంచి గృహాల్లో ఉంటున్నాం. మీరు ఏ గృహాన్ని చూసినా, మీరు ఏ ఇల్లు చూసినా ఆ ఇంటికి పునాది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం కడుతున్నటువంటి బిల్డింగ్కి పునాది వేస్తామంటే, ఆ పునాది మీద కట్టబడుతున్నటువంటి బిల్డింగు ఎక్కువ కాలం ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి. ఇల్లు అంటే మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు. అంటే ఒకప్పుడు ఏదో తెలియక పిఠాపురం రాజుగారు మనందరికీ కూడా ఈ ప్రాంతాన్ని ఇచ్చారు. ఏంటి, అప్పుడు మనం వచ్చేం చేసాం, గుడిసెలు వేసుకుని, మన తాతలు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఇక్కడ జీవనాన్ని కొనసాగించేవారు. ఏంటి, ఇక్కడ సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వేటకు వెళ్ళడానికి, ఆ సముద్రం పనులు చేసుకోవడానికి ఏంటి సముద్రానికి దగ్గరగా ఈ గుడారాలు వేసుకోవడం మన వాళ్ళు ప్రారంభించారు. ప్రియరా, ఇప్పుడు గుడారాలు ఎవరైనా వేసుకుంటారా? వేసుకుని ఎందుకో తెలుసా, ఇల్లు మళ్ళీ మళ్ళీ కడతాం ఏంటండి, అందుకని మేము పునాది వేసి ఇల్లు కడతాము. పునాది వేసిన ఇల్లు గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది.
పునాది వేసినటువంటి ఇల్లు ఎండి తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏమీ కాదు, అది బలంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద పునాదులు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఇక్కడ మందిరం కడుతున్నప్పుడు కూడా ఏంటి చెక్క ఏదో నేల మీద ఒక 4-5 టాటలు రబ్బిసేసేసి ఆ చెక్క కడేద్దాం అనుకున్నాం. ఏంటి అది కూడా ఒక విధంగా పునాదే. కానీ ఒక పాస్టర్ గారు చెప్పారు, మళ్ళీ మళ్ళీ కడతావేంటి చర్చు, ఏదో ప్రారంభించింది ఏదో ముందు పునాది వేసుకో గట్టిగా, పునాది బలంగా ఉంటే తర్వాత మిగిలింది ఆటోమేటిక్గా జరుగుతుందని ఒక పాస్టర్ గారు చెప్పారు. మన ప్రాంతంలో దుమ్ములపేట ప్రాంతంలోని పాస్టర్ గారే. ఏంటి ఆ పాస్టర్ గారు చెప్పిన తర్వాత 50,000తో చర్చ అయిపోద్ది అనుకున్నాను. కానీ ఆ 50,000తో పునాది అయ్యింది. ఏంటి పునాది అంటే జస్ట్ మెటీరియల్కి వచ్చిందనమాట. అయితే ప్రియులారా, ప్రతి గృహానికి కూడా పునాది అనేది చాలా అవసరం. పునాది ఎందుకంటే ప్రియులారా, ఆ బిల్డింగు నిదానంగా ఉండాలి. ఆ బిల్డింగ్ ఒక రూపం రావాలి. ఆ బిల్డింగు కదల్చబడకూడదు. ఆ బిల్డింగు బలంగా ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎక్కువ కాలం ఆ బిల్డింగు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, బిల్డింగ్ ఎక్కువ కాలం ఉండాలని, బిల్డింగు కదలకుండా ఉండాలని, బిల్డింగు స్ట్రాంగ్గా బలంగా ఉండాలని మనము కడుతున్నటువంటి గృహాలకు మనము పునాది వేస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుని గృహమునై ఉన్నారు. మనమందరం కూడా దేవుడి గృహమై ఉన్నాము. ఆయన అంటాడు కదా ప్రియరా కొరింథీ పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీ హృదయమే దేవుని ఆలయము. అంటే మనమే ఆలయము. మనమే వింటున్నారా అందరూ కూడా? మనం ఎవరు అంటే చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. మనం ఎవరు చెప్పండి. ఇంకా కాబట్టి మీరు దేవుని సన్నిధిలో తల పైకెత్తండి. అమ్మో అంత సీరియస్గా చూడొద్దే, తిట్టుకుంటారా మనసులోని? తిట్టుకోకండి, మీకు క్షేమం కోసం చెప్తున్నాను. ఓకే, మన వాక్యాలకి వెళ్దాం. ప్రియులారా, ఇక్కడ మనం అందరం కూడా దేవుని గృహమునై ఉన్నామని చెప్తున్నాడు. మనము గృహమునై ఉన్నామని నమ్ముతున్నాం కదా. మన గృహము ఎలా కట్టబడింది? మనం ఉండడానికి గృహాన్ని కట్టుకుంటున్నాం, దానికి ఒక మంచి పునాది వేసుకుంటున్నాం. కానీ మనం అందరము కూడా ఒక దేవుడి గృహంగా ఉన్నామట. మరి మనము ఎలాంటి పునాది మీద కట్టబడ్డాము? మనము కట్టబడినటువంటి ఈ గృహానికి ఏ విధమైనటువంటి పునాది మనము వేసాము? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియారా. చాలా మంది పునాది మనుషుల మీద వేస్తారు. ఏంటి, ఆయన దేవుని సన్నిధికి రమ్మన్నాడు, వచ్చేసానండి ఆయన వెనకతల. అయ్యో ఆవిడ నా ద్వారా దేవుడిని నమ్ముకుందండి, నా ద్వారా దేవుడిని నమ్ముకుంది అంటే ఆవిడకి నేనే పునాది వేశాను. ఇంకొకరు ఏమంటారంటే, ఏమండి రకరకాల మాకు అప్పులు ఎక్కువైపోయాయండి అందుకే మేము దేవుడిని నమ్ముకున్నామండి. ఇలాంటి రకరకాల పునాదులు చెప్తారు. ఆ పునాదులన్నీ శాశ్వత కాలం ఉండవు. వాళ్ళని చూసి దేవుడిని నమ్ముకున్నాను, వాళ్ళు చెప్తే వచ్చాను, వీళ్ళు చెప్తే వచ్చాను. ఏమండి వాళ్ళని చూసి వాళ్ళ నేను కూడా ధనవంతుడిని అయిపోదామని చర్చకొచ్చాను. ఒక ఆయన అలాగే ఏంటి, ఒక ఆయన ఏమంటే తెలుసా, ఒకప్పుడు మన ఊర్లో పరిస్థితి కొద్ది భయంకరంగా ఉండేది కదా, చాలా కరువు. మన ఊర్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళకి బిల్డింగులు ఉన్నాయి, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. ఏంటి రహస్యం అని, అయితే నేను కూడా దేవుడు నమ్మేసుకుంటానని ఒక ఆయన చర్చకొచ్చాడండి. అంటే ఆయన ఆలోచన ఏంటి, బిల్డింగులు కట్టాలని, వ్యాపారాలు చేయాలని. దేవుడు ఇచ్చాడు అవన్నీ కూడా, కానీ ఇతని ఆలోచన ఏంటి, ఇతని పునాది ఏంటి, బిల్డింగ్ కట్టాలి, వ్యాపారం చెయ్యాలనేటువంటి పునాది వేసుకుని ఏంటి వచ్చాడు. ఆ పునాది లేదు. హలో వింటున్నారా అందరూ కూడా? ఆ పునాది కొంతకాలమే ఉంది, ఆ పునాది ఎక్కువ కాలం లేదు. ఆ పునాది కూలిపోయింది. అక్కడ స్థిరత్వం లేదు, ఆయనలో ఎప్పటికీ కూడా స్థిరత్వం లేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, నీవు ఒక గృహమునై ఉన్నావు, నీవు దేవుని గృహమునై ఉన్నావు. నీవు ఏ విధమైన పునాది మీద కట్టబడ్డావు? మనం ఏ విధమైన పునాది మీద మనము కట్టబడాలి? మన గృహానికి, ఈ దేవుడి గృహానికి ఏ విధమైనటువంటి పునాది మనం వేసుకోవాలి? ఒకసారి మనము ఆలోచించేద్దాం ప్రియారా. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అదే 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 11వ వచనం, వేయబడనది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దాని తేటపరుచును, అది
అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. ప్రియులరా, మనము దేవుని యొక్క గృహమై ఉన్నాము. మనము ఏ విధమైనటువంటి పునాది మీద ఉండాలో ఇక్కడ చక్కగా వాక్యం తెలియజేస్తుంది. మనము క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడితే ఆ పునాది ఎప్పటికీ కూడా అలానే ఉంటుందట ప్రియారా. ఏంటి, ఈ పునాది మీద ఎలాంటివి పెట్టినా కూడా ఒకానొకప్పుడు అవన్నీ ఏమైపోతాయంటే కాల్చివేయబడతాయి. కాల్చివేయబడినప్పుడు ఏమవుతుంది ప్రియులారా, ఆ పునాది ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం చూసాం థాయిలాండ్లో భూకంపం వచ్చింది, పునాదులు కూడా ఏమైపోయినాయి, కదిలిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కూడా కూలిపోయాయండి. ప్రియులారా, మనుషులు కడుతున్నటువంటి పునాదులు ఎప్పటికైనా కూలిపోతాయి. మనుషుల మీద కడుతున్న పునాది, నీ పునాది మనుషుల మీద వేస్తున్నావా, క్రీస్తు మీద వేసావా? నువ్వు కట్టబడాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే నీ పునాది ఎక్కడ వేయాలి? క్రీస్తు మీద వేయాలి. అప్పుడు నువ్వు కదలక స్థిరంగా నీవు ఉంటావు. మనుషుల మీద పునాది వేస్తే, మనుషుల మీద పునాది వేసుకుని మనం బిల్డింగ్ కడితే, మనుషుల మీద పునాది వేసుకుని మనం భక్తి చేస్తే, మనుషుల మీద పునాది వేసుకుని మనము భక్తిహీనతకు గురైపోతే ఏంటి, ఆ భక్తి జీవితం ఎంతకాలం ఉంటుంది? ఆ గృహము ఎంతకాలం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి ప్రియరా. మన పునాది క్రీస్తు మీద మనం పునాది వేయాలి, కట్టబడాలి. అప్పుడు ప్రియరా మనము కదలచ్చబడమట, మనము స్థిరంగా ఉంటామట. మనుషులు కట్టిన పునాదులు ఎంత బలమైనవైనా కూడా అవేవో ఒక రోజున కూలిపోతాయి, నేలమట్టమైపోతాయి. ప్రియరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పునాది ఎవరి మీద వేశావు? నీ పునాది మనుషుల మీద వేస్తావా? మనుషులను చూసి భక్తి చేస్తున్నావా? మనుషులు చూసి దేవునికి దూరం అవుతున్నావా? మనుషులు చూసి నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా? కాదు, నీవు క్రీస్తును చూడాలి. క్రీస్తును చూసి నువ్వు భక్తి చెయ్యాలి. ఏంటి, క్రీస్తును చూస్తే భక్తి పెరుగుతుంది. మనుషులు చూస్తే ఏమవుతుంది? భక్తిహీనత పెరుగుతుంది. మనుషులు చూస్తే భక్తిహీనత పెరుగుతుంది. మనుషులు చూస్తే మనుషులు ఏంటి ఎలా ఉన్నారు అనుకుంటాం, అలాగే ఉంటారు మనుషులు. ఏంటి, మనుషులు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. కానీ మనము చూడవలసింది మనుషుల వైపు కాదు, మనము ప్రభువైన క్రీస్తు వైపు చూడాలి. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియరా, మనము ప్రభువైన క్రీస్తు వైపు మనము చూస్తూ భక్తి చేస్తూ ఉన్నప్పుడు ప్రియరా చూడండి, మత్తయి సువార్తలో మంచి మాట కనబడుతుంది. ఒక ఆయన అంటే ఒక బిల్డింగ్ కట్టాడటండి, ఒక ఇల్లు కట్టాడట. చూడండి, ఈ మాటలు చదువుకొని మీకు వివరిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ఒక్కసారి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతున పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని విసిరి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, ఈ నా మాటలు విని ఎవరైతే బుద్ధిమంతుని పోలి బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని పోలిన వాడు
పోలిన వారు వల్ల చేస్తారో ఏంటి వాళ్ళు ఏం పడరట, కదల్చబడరట. ఏంటి వారు కదల్చబడరు. వారు ఏం చేస్తారంటే వారు ఏంటి వాన వస్తుంది, వరదలు వస్తాయి అన్నీ వస్తాయి, కానీ వారి పునాది కదలదు. అందుకే అంటాడు ఆయన, ఈ నా మాటలు చొప్పున పునాది వేసిన వాడు కదల్చబడడు. వాన వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, ఎన్ని వచ్చినా కూడా ఏంటి ఆ పునాది ఎప్పటికీ ఎవరు కదలదేనండి. చూడండి, మీ అందరికీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సముద్రం ఏం చేస్తుంటుంది ఎప్పుడు కూడా? అమ్మ చెప్పండి, సముద్రం ఏం చేస్తుంది ఎప్పుడు కూడా? కదులుతూ ఉంటుంది. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలి ఉన్నారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే కదులుతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు, ఎగసెగసి పడతారు. అమ్మో కెరటం అంత పైకి లేగిస్తుంది, తప్పని పడిపోద్ది, మరలా లేగిస్తుంది, మరలా ఏమైపోద్ది, ఎన్నిసార్లు లేచినా పడిపోద్ది. కెరటం అనుకుంటుందట నా అంతు నా యొక్క పవర్ చూపిస్తాను అనుకుంటుందట. ఏమైపోద్ది అది? మరలా టప్ నేల మీద పడిపోద్దండి. అది కదులుతూ ఉంటుంది, స్థిరత్వం ఉండదు. ఏంటి కదులుతూ ఉంటాయి. అందుకే అంటాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలి ఉన్నారు. సముద్రం ఎప్పుడు కదులుతూ ఉంటుంది, స్థిరత్వం ఉండదు దాన్ని ఎవరు కూడా స్థిరంగా ఉంచలేరు. ఏంటి మనము స్థిరంగా ఉంచాలని ఏం చేయాలి? ఒక డ్రమ్ములో నీళ్ళు పట్టామనుకోండి, అదేమవుద్ది? కదలకుండా ఉంటాయి. గాలి వదిలేసామనుకోండి, దాన్ని ఏమవుతాయి? అవి కదులుతూ ఉంటాయి. అందుకే మనము కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఒక సరిహద్దులో కట్టబడాలి. మన చుట్టూ ఒక కంచె వేయబడాలి. మన చుట్టూ కూడా ఒక బోర్డర్ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక బోర్డర్లో ఉంటామో మనము కదల్చబడము. ఏంటి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే బండ మీద పునాది వేసుకుంటాడు. ఎలా వేసుకుంటాడంటే లోతుగా తవ్వి పునాది వేస్తాడు. ఏంటి ఇక్కడ పునాది వేసినప్పుడు నేను 8 అడుగులు తవ్వమని చెప్పాను. అమ్మో అంత ఎందుకంటే బాబు 2 అడుగులు చాలని అంటున్నాడు. ఆల్రెడీ రోడ్డు కంటే 3 అడుగులు కిందకు ఉంది ప్లేస్, ఇది ఒక 2 అడుగులు సరిపోద్దండి అంటున్నాడు. లేదంటే ఇంకా కిందకి తీయాలని అంటే మొత్తం మీద 5 అడుగులు వేసామండి పునాది. 5 అడుగుల వరకు మనం కిందకి వేసాం. అంటే రోడ్డు దగ్గర నుంచి 7 అడుగులు వస్తుంది, 7.5 ఎంతో వచ్చింది మొత్తం మీద. అంటే మనము చాలా మంది అన్నారు, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్తంభాలు వేశారు, మీది చిన్న చర్చి కదా, అంత పెద్ద స్తంభాలు అవసరం లేదు కదా అన్నారు. ప్రియరా, లోతుగా తవ్వి మనం పునాది వేసుకుంటే ఆ పునాది ఏమవుతుంది? బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కూడా అది కదల్చబడదు. ఏంటి క్రీస్తు మాట ప్రకారముగా మనము పునాది వేస్తే ప్రియరా, మన భక్తి జీవితాన్ని ఎవ్వడు ఇంచు కూడా కదపలేడండి. దేవునికి స్తోత్రం కలుగుదును గాక. హల్లెలూయా. మన భక్తి జీవితాన్ని ఎవరు కదపలేరు. నీ బంధువులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరు కూడా నీవు క్రీస్తు మీద కట్టబడిన వాడివైతే, క్రీస్తు మీద కట్టబడిన దానివైతే నిన్ను ఎవ్వరు కూడా ఇంచు కూడా కదపలేరు. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒక్కసారి. కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. మావను నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. మీ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని నమ్మి మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచూ ఉన్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియున్నటియే దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మన శరీరాలు ఎలా కాపాడుకోవాలో ఎరగడమే దేవుని చిత్తం అండి. కొంతమంది శరీరం చెప్పినట్టుగా మనం చేస్తారు. ఎప్పుడు కూడా ఆత్మకు శరీరం పోరాటం జరుగుతుందట. ఏంటి ఈ పోరాటంలో ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందంటే శరీరమే గెలిచేస్తుంది. ఎందుకు తెలుసా? ఆత్మ ఏమైపోతుందంటే నీరసించిపోతుంది, ఆత్మ ఏమైపోతుంది? చల్లారిపోతుంది, ఆత్మ ఏమైపోతుంది? ఆరిపోతుంది ఆత్మ. అందుకని అంటాడు ఆత్మను వార్పుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను వార్పుకుడి. ఎందుకన్నాడంటే ఆత్మ ఆరిపోవడం వల్ల ఏమైపోతుంది? శరీరం బలం ఎక్కువైపోయి శరీరం మాట వింటున్నాం.
ఏంటి? ఆత్మ మాట శరీరం వినాలా? శరీరం మాట ఆత్మ వినాలా? ఈ ఎవరి మాట ఎవరు వినాలి? ఆత్మ మాట ఏంటి? రోమపత్రికలో ఉంటుంది కదండి, ఆత్మకు శరీరానికి ఆ వ్యత్యాసానికి మనకు కనబడుతుంది. ఆత్మ శరీరం మాట వినాలి. ఏంటి? ఆత్మ ఏం చేయాలి? శరీరం మాట వినాలి. అప్పుడు ఆత్మ ఏమైపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. అదే శరీరం ఆత్మ మాట వింటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఏంటి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి, మన ఘట్టాలు మనం ఏం చేయాలో చూసుకోవాలి. మనం ఎలాంటి పునాది మీద కట్టబడాలో ఒకసారి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి. ఎందుకంటే ఎక్కువ సమయం చెప్పను, 35 నిమిషాలు 40 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని బోధిస్తాను.